నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయ శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత మనం 10వ అధ్యాయంలో ఉన్నాము. 12వ శ్లోకం. శ్రీ భగవానువాచ 19వ శ్లోకం. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. అర్జునుడు భగవంతుని యొక్క విభూతులను తెలుసుకోవాలనుకున్నాడు. సగుణ ధ్యానహీనశ్చ నహి నిర్గుణ దర్శనం యథా నంది దర్శనహీనస్య నహి శివదర్శనం. సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మజ్ఞానము లేనిదే నిర్గుణ బ్రహ్మజ్ఞానము కలుగదు. ఎలాగా? దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. నంది దర్శనము కాకుండా శివ దర్శనం కాదు.
అంటే శివాలయానికి వెళ్ళాడు. శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోవాలని వెళ్ళాడు. శివలింగం దర్శనం చేసుకోవాలంటే ఆడ ముందర నంది కనిపిస్తుంది. నంది కనిపించిన తర్వాతే నువ్వు నందిని దాటుకొని ముందుకు పోవాలి. నందిని దాటుకొని ముందుకు పోతేనే నువ్వు శివుడు కనిపించేది. లేకపోతే శివుడు ఎక్కడ కనిపిస్తాడు? శివలింగం ఎక్కడ కనిపిస్తుంది? అది అక్కడ ఉదాహరణ. అంటే నువ్వు శివ దర్శనం, లింగం దర్శనం అయిందంటే ముందరనే నందీశ్వర స్వామి యొక్క దర్శనం నీకు అవుతుంది. నందీశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే నువ్వు శివ దర్శనం చేసుకుంటావు. అదేవిధంగానే బ్రహ్మజ్ఞానం, నిర్గుణ బ్రహ్మ అంటే ఆత్మజ్ఞానం. యథార్థ ఆత్మజ్ఞానం కలగాలంటే సగుణ బ్రహ్మజ్ఞానము కలిగిన తరువాతనే నిర్గుణ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. సగుణ బ్రహ్మజ్ఞానము కలుగకుండా నిర్గుణ బ్రహ్మజ్ఞానములో ప్రవేశించిన అది నిలవదు. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకున్నాము అని అనుకోండి. ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకుంటే నేను ఆత్మ అని తెలుసుకుంటావు, బాగానే ఉంది. అప్పుడు శరీరం కూడా ఉందిగా. ఈ శరీరము ఒకటి ఉంది, ఈ ప్రపంచం ఒకటి ఉంది. శరీరం ఉంది, ప్రపంచం ఉంది. నువ్వేమో ఆత్మజ్ఞానం గురించి ఏమో తెలుసుకున్నావు. ఆత్మ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏమి, అదంతా కూడా తెలుసుకున్నావు. వీటిపైన భావన పోదే. శరీరం పైన భావన ఉంటుంది, ప్రపంచం పైన కూడా, ప్రపంచం నందు కూడా ఆసక్తి కూడా ఉంటుంది. ఈ ప్రపంచమునందు ఆసక్తి పోవాలంటే ఈ ప్రపంచము ఈశ్వర స్వరూపం అని తెలుసుకో. ఈ ప్రపంచము ఈశ్వరుని యొక్క స్వరూపం అని తెలుసుకో. ఆ ఈశ్వరునికి నాకు భేదము లేదు అని నువ్వు విచారణతో తెలుసుకో. అంటే ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు ఆత్మస్వరూపానికి పోవాలంటే ముందు ఈశ్వరుని గురించి తెలుసుకుంటే ఆత్మస్వరూపానికి దగ్గర అవుతావు. ఎట్లంటే ఆత్మస్వరూపమునందు ఈ జగత్తంతా ఉన్నది, ఈ జగత్తులో ఈ శరీరం ఉన్నది. ఇప్పుడు ఈ శరీర భావన పోవాలా. ఈ శరీర భావన పోవాలంటే ఈ జగత్తులో ఉండేటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాలను కోరుకొనుట అనేటువంటిది శరీరముతో అనుభవిస్తావు. కాబట్టి ఆ శరీరముతో అనుభవిస్తూ మనస్సు తృప్తిని పడుతుంది, మనస్సు కోరుకుంటుంది. ఈ మనస్సు శరీరము ద్వారా ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాటినన్నింటినీ కోరుకుంటూ ఉంది. అందువలన ఆత్మస్వరూపాన్ని గురించి వీడికి విచారణ చేసి తెలుసుకున్నా ఈ శరీరము ఈ ప్రపంచంలో ఉండేటువంటి విషయాలతో అనుభవించాలి అనేటువంటివి ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటాయి. అందువల్ల వీటిపైన ఆసక్తి తగ్గదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా, ఇది ఈ ప్రపంచము ఈ శరీరం అనేటువంటివి ఏమున్నాయో ఇదంతా భగవంతుని యొక్క వైభవం, దానిని ఈశ్వర వైభవం అని అంటారు. అదే ఈశ్వర తత్వం, ఈశ్వరుడు. ఈ ఈశ్వరుని గురించి తెలుసుకున్నావు అని అనుకోండి, ఈ ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఆత్మస్వరూపమునందు ఉన్నాడు. అంటే ఆత్మస్వరూపం పెద్దది, ఆత్మస్వరూపం నందు ఈ ఈశ్వరుడు ఉన్నాడు. ఈ జగత్ రూపంగా ఉన్నటువంటిది ఈశ్వరుడు.
ఈ జగద్రూపంగా ఉన్నటువంటి ఈశ్వరుని యందు ఈ శరీర రూపంగా ఇక్కడ ఉన్నావు. ఈ శరీర రూపంగా ఉండేటువంటి నీవు ఈ జగత్తులో పడి ఈ జగత్తు నుంచి భోగాలను అనుభవిస్తూ ఈ జగత్తులో తిరుగుతూ దీంట్లో తగులుకొని ఉన్నావు. ఈ జగత్తు సత్యము, ఈ శరీరము సత్యము అని ఎంతవరకు ఉంటావో అంతవరకు నీకు ఆత్మజ్ఞానం అనేటువంటిది కలగదు. ఆత్మజ్ఞానం అనేటువంటిది శ్రవణం చేసి ఒకవేళ ఆత్మస్వరూపం అనేటువంటిది ఇటువంటిది అని కలిగినా అనిపించినా అందులో స్థిరం కాదు. ఎందుకు స్థిరం కాదనంటే ఈ మనస్సు స్థిరం కావాల్సింది ఆత్మ స్థిరమయ్యేదేమి ఉండదు, మనస్సే స్థిరమగుట. మనస్సు స్థిరమ కావాలనంటే ఈ మనస్సుకి ఈ విషయాలు పైన ఉంది. ఈ ప్రపంచము, ఈ శరీరము, ఈ భోగాలు, వీటిని అనుభవిస్తే బాగుంటుంది అనేటువంటి భావన ఉంది. అందువలన ఏమవుతుంది, దాంట్లో నుంచి బయటపడుట కొరకు ఈ మనస్సు ఆత్మ జ్ఞానమును ఒక పక్క విచారం చేస్తుంది. ఈ శరీరము, శరీర భోగాలను కూడా ఇంకో పక్క పెట్టుకుంటుంది. కాబట్టి ఏం చేస్తుందంటే ఆత్మజ్ఞానం ఒక పక్క సంపాదిస్తూనే ఉంటుంది. అది కూడా ప్రపంచంలో ధనాన్ని సంపాదించినట్లుగా ఈ ఆత్మజ్ఞానం కూడా సంపాదిస్తూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది. ఈ ప్రాపంచిక విషయాలను కూడా అనుభవిస్తూ ఉంటుంది. వీడికి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే ఆత్మజ్ఞానము కలిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ శారీరక భోగములను మనస్సుతో ప్రపంచంలో ఉండేటువంటి దాన్ని చూసి దానిపైన ఆసక్తి అది కూడా ఉండనే ఉంటుంది. ఈ మనస్సుకు ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే అది ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, ఎట్లయినా ఉంటుంది. అఘటిత ఘటన పటీయసి మాయా. ఆ మాయయే మనస్సు. ఈ మనో సామర్థ్యం ఏం చేస్తుందంటే నీకు నేను ఆత్మస్వరూపం అనేటువంటి భ్రమను కూడా అది కల్పించేస్తుంది. నేను ఆత్మస్వరూపము అనే భ్రమను అది కల్పిస్తుంది. తర్వాత నేను మోక్షమును పొందినాను అనేటువంటి భ్రమను కూడా కల్పించేస్తుంది. కాబట్టి ఈ మనస్సు దగ్గర ఎట్లుండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మనల్ని బోల్తా కొట్టించేది ఈ మనస్సు. అందుకని ఈ మనస్సు బోల్తా కొట్టించకుండా ఉండాలంటే ఆ మనస్సుకి ఈ ప్రపంచాన్ని గురించిన జ్ఞానం, ఈ శరీరానికి సంబంధించిన జ్ఞానం, తర్వాత ఈశ్వరునికి సంబంధించిన జ్ఞానం, ఇవన్నీ ముందు కలగాల. ఇవి కలిగితే అప్పుడు ఈ సకల సృష్టి అంతా కూడా ఆత్మ సామర్థ్యము చేత ఈ సకల సృష్టి ఏర్పడినది. ఆత్మ సామర్థ్యము చేత ఈ సకల సృష్టి నిలబడి ఉన్నది. ఆత్మ సామర్థ్యము చేతనే ఈ సకల సృష్టి ప్రవర్తమానమగుచున్నది. ఆత్మ సామర్థ్యము చేతనే ఈ సకల జగత్తులో జరుగుతున్నటువంటివన్నీ జరుగుతున్నవి. అంటే ఆత్మ సామర్థ్యము వలననే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సృష్టి ఏర్పడము దానివల్లనే, ఆ సృష్టి నడిపించడము దానివల్లనే, ఆ సృష్టి ప్రళయం కావడం కూడా దాని ఆధారము చేతనే, అంటే ఆ సామర్థ్యము చేత. కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవ స్వమాయయ. స ఏవ బుద్ధితే భేదాన్ ఇది వేదాంత నిశ్చయ. గౌడపాదాచార్య స్వామి వారు. ఈ జగత్ అనేటువంటిది ఆత్మమాయ చేతనే వచ్చినది.
అని వేదాంత నిశ్చయం. వేదాంత నిశ్చయం. ఈ వేదాంత నిశ్చయము రూపంగా ఇప్పుడు వీడికి ఏమవుతుందంటే ఈ జగత్తు, ఈ శరీరము, ఇదంతా కూడా ఆత్మ సామర్థ్యముతో ఏర్పడినది అని తెలిసినప్పుడు వీడు ఎప్పుడైతే ఆత్మస్థితిలో నిలిచిపోతాడో ఇదంతా కూడా ఆత్మ సామర్థ్యం వల్లనే ఉంది, ఇదంతా కేవలం ఆత్మయందు విపరీతముగా తెలియబడుచున్నది. ఆత్మయందు విపరీతముగా తెలియబడుచున్నది. విపరీతం అని అంటే రజ్జు సర్పరూపముగా, లేకుంటే సుక్తి రజత రూపముగా. ఇంకా చెప్పాలనంటే దాన్ని ఏమంటారు, దుంగయందు మనిషి రూపముగా. దుంగను చూచి మనిషి అనుకుంటున్నాడు, దొంగ అనుకుంటున్నాడు. శుక్తిని చూచి వెండిని అనుకుంటున్నాడు, భ్రమిస్తున్నాడు. తాడును చూసి పామని భ్రమించినాడు. కానీ నిజంగా అక్కడ ఉన్నటువంటిది తాడే కానీ పాము కాదు. అక్కడ ఉన్నటువంటిది శుక్తియే కానీ వెండి కాదు. అక్కడ ఉన్నటువంటిది దుంగయే కానీ దొంగ కాదు. ఇది స్పష్టమైనప్పుడు అక్కడ ఉండేది శుక్తియే ఉన్నది, వెండి లేదు. శుక్తిని నువ్వు ఎప్పుడైతే చూస్తావో, శుక్తిని చూసిన వెంటనే వెండి భావన పోతుంది. శుక్తి రజత దర్శనం, శుక్తి రజత భావన అనేటువంటిది సంసారులకి చెప్పేటువంటి ఉదాహరణ. సాధువైన తరువాత చెప్పేటువంటి ఉదాహరణ రజ్జు సర్ప వివేకం. అంటే ఇప్పుడు ఈ సంసారిగా ఉండేటువంటి వాడు ఈ రజతం వెండి కనిపించింది, వెండి కనిపిస్తే వెండిని ఎత్తుకునేదానికి వెళ్తాడుగా. ఆడ వెండి ఉంది, కనిపిస్తూ ఉంది, ఆ వెండిని ఎత్తుకుంటే నాకు ఏదో ఒకటి పనికొస్తుంది అనే ఉద్దేశం చేత వెళుతాడు, దాన్ని చూస్తాడు, దాన్ని ఎత్తుకుంటాడు, అంతా కూడా పరీక్ష కూడా చేస్తాడు. అదేవిధంగానే ఈ సంసారిగా ఉండేటువంటి వాడు ఈ ప్రపంచం అనేటువంటి దానికి వెళుతూ ఉన్నాడు, దాన్ని ఎత్తుకుంటున్నాడు, దాంట్లో పడిపోతున్నాడు. ఎంతవరకు జరుగుతుంది ఇది? ఇప్పుడు చూడండి, వెండి పైన భావన ఉన్నటువంటి వాడు వెండిని ఎత్తుకుంటాడు. అసలు వెండే నాకు అవసరం లేదు అని అనుకోండి ఒకనొక వ్యక్తి. అతనికి వెండి కనిపించిందని అనుకోండి, వెండి కనిపిస్తే కూడా అతని ఏమని ఎత్తుకుంటాడా? అసలు అవసరం లేదంటాడు. ఆ వెండి కనిపిస్తే కూడా కనిపిస్తుంది, నాకు అవసరం లేదు, అది ఎవరికి అవసరమో వాళ్ళు ఎత్తుకుంటారు అంటారు. ఆ విధముగా ఇక్కడ వెండిపైన భ్రాంతి పోవల్ల. వెండిపైన భ్రాంతి పోవడం అనేటువంటిది సంసారిగా ఉండేవాడి కలగాల. సంసారంలో ఉన్నటువంటి వాడికి వెండిని పోయి చూచి ఎత్తుకున్నట్లుగా ఈ ప్రపంచంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ వెతుక్కుంటూ వెళ్ళి వాటిని అనుభవించే ప్రయత్నం వీడు చేస్తాడు. వాడు శుక్తిని గుర్తించినప్పుడు వెండి భావన పోయి ఇది వెండి కాదు అనే నిశ్చయానికి వచ్చి అప్పుడు వెండిపైన ఉండేటువంటి భ్రాంతి పోతుంది. అప్పుడేమవుతుంది? అప్పుడు శుక్తిని మాత్రం పట్టుకుంటాడు. అదే విధముగానే ఈ ప్రపంచమంతా కూడా వెండి లాంటిది, అంటే మెరుస్తూ ఉంటుంది, నన్ను ఆకర్షిస్తూ ఉన్నది, ఆ విషయములలో పడేస్తున్నది అని వీడు తెలుసుకోవాలి. ఎవరు? సంసారిగా ఉండేటువంటి వాడికి వెండి ఆకర్షించినట్లుగా ఈ భోగములన్నీ ఆకర్షిస్తూ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు ఏమంటే శుక్తిని బాగా స్పష్టముగా తెలుసుకున్నప్పుడు ఆ ఆకర్షణల నుంచి వీడు వెనుదిరుగుతాడు.
అలా వెనుతిరిగినట్లుగా ఇక్కడ కూడా శుక్తి పట్టుకున్నప్పుడు వాడు వెనుదిరిగినట్లుగా సంసారిగా ఉండేటువంటి వాడు ప్రాపంచిక విషయముల నుండి వెనుతిరుగుతాడు. అలా తిరిగినట్టు తరువాత ఇప్పుడు వివిధిషా సన్యాసమో విద్వత్ సన్యాసం దగ్గరికి పోతాడు. అంటే సన్యాసం తీసుకునే దానికి వెళ్తాడు. అప్పుడేమవుతుంది? అప్పుడు ఇదంతా కూడా భ్రాంతి రూపం అనేటువంటిది నీకు కలగాలి. అప్పుడు రజ్జు సర్పదర్శనేన. రజ్జు సర్పదర్శనం అని అంటే పామును చూస్తాడు. పామును చూస్తే ఎవడైనా పామును పట్టుకునేదానికి పోతాడా? ఆ పామును పట్టుకుంటేనేమవుతుంది? పాము ద్వారా వీడికి విష ప్రభావము చేత వీడికి మరణ భయం ఉంటుంది. అందువలన పామును పట్టుకొనుటకు అస్సలు పోడేవాడు కూడా. కానీ అదే ఇంతకుముందు చూడండి, శుక్తి రజతం చెప్పిన రజతమును వెండి వైపు ఆకర్షింపబడిపోతాడు. వాడు సంసారిగా ఉండేవాడు. కానీ ఇప్పుడేమి సన్యాసిగా ఉండేవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు పాము, ఇప్పుడు ప్రాపంచిక విషయాలు వీడికి కూడా కనిపిస్తుంటాయి. వీడు జ్ఞానం విచారణ చేస్తూ ఉంటాడు, సాధన చేస్తూ ఉంటాడు. ఈ సాధన జ్ఞానము ఉన్నటువంటి వాడికి ఈ ప్రపంచంలో ఉండే విషయాలు ప్రపంచం కూడా తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రపంచంలో ఉండేటువంటి విషయాలను వీడు పామును చూచినట్లుగా చూస్తాడు. అంటే పామును చూస్తే ఏమవుతుంది? మామూలుగా ఉండేటువంటి వాళ్ళు పామును చూసి పాముకు దూరంగా పరిగెత్తారు. అదే విధముగానే ఇక్కడ కూడా ప్రాపంచిక విషయములన్నింటి వైపు నుంచి ఏమవుతుందంటే వీడు అసలు దాన్ని చూస్తానే పామును చూసి భయపడి దూరంగా పరిగెత్తినట్లుగా ఈ ప్రాపంచిక విషయాల నుంచి బయట పరిగెత్తి ఇప్పుడేం చేస్తాడు? ఇప్పుడు తాడును తెలుసుకుంటాడు. ఇప్పుడు తాడును తెలుసుకొని ఉన్నది తాడు సత్యం, త్రాడే నాకు పాములాగా తెలిసింది, యాక్చువల్గా పాము లేదు, ఉన్నది త్రాడు ఎందు పాము అనేటువంటిది భ్రమరూపంగా కల్పించబడినది అనేటువంటిది వీడికి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇదంతా అర్థం కావాలనంటే దానికి మళ్ళా చెప్తాను చూడండి. ఆత్మస్వరూపమునందు ఈశ్వరుడు కల్పించబడినాడు. అంటే ఆత్మ మాయ చేత, ఆత్మ సామర్థ్యము చేత ఈశ్వరుడు కల్పించినాడు. అంటే ఈశ్వరుడు అంటే ఏమంటే ఈ జగద్రూపంగా ఏర్పడుటయే ఈశ్వరుడు. ఈ జగద్రూపంగా ఉండి ఈ జగత్తులో జీవులను సృష్టించి ఆ జీవులందరి యొక్క కర్మానుసారంగా వాళ్ళ వాళ్ళ ఫలితాలను పలికిస్తూ దీన్ని నడిపిస్తూ ఉండటయే ఈశ్వరుని యొక్క స్థితి. ఇప్పుడు ఈ జీవులు ఉన్నారుగా, ఈ జీవులు అనేటువంటి వాళ్ళు ఉన్నారే, ఈ జీవులు వాడికి ఇండివిజువల్గా నేను వేరే అనేటువంటి భావన ఉంటుంది. అది ఇక్కడ ఇలా నేను వేరని, ఈ జగత్తు వేరని ఈ భావనలో వీడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఈ నేను ఈ జగత్ అనేటువంటి భావన పోవాలంటే ముందు ఈశ్వరుని సంబంధించిన వివేకం కలగాలి. ఈశ్వరుని వివేకం కలిగినప్పుడు ఈ శరీర రూపంగా ఉన్నది, ఈ జగద్రూపంగా ఉన్నదంతా కూడా ఈశ్వరుడే అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అప్పుడేమవుతుంది? ఈ ఈశ్వరుని రూపంగా ఉన్నటువంటిది ఆత్మస్వరూపం యొక్క సామర్థ్యం అనేటువంటిది ఇప్పుడు వీడికి అనుభవం అవుతుంది. ఓహో, అప్పుడు ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది సత్యము, ఆత్మస్వరూపమునందు ఈ జగద్రూపంగా ఉండేటువంటి ఈ ఈశ్వరుడు అనేటువంటి వాడు ఇదంతా కల్పనగా ఇది కనిపిస్తున్నదే కానీ సత్యమైనది కాదు. సత్యం బ్రహ్మసత్యం జగన్ మిథ్య అనేది అప్పుడు వస్తుంది. అక్కడ అలా వచ్చినప్పుడు వీడికి ఆత్మస్వరూపం అనేది చాలా స్పష్టంగా దృఢమవుతుంది. అంటే ఇప్పుడు ఆత్మస్వరూపం యొక్క స్థితి వీడికి సిద్ధించాలంటే కేవలం ఆత్మవిచారం చేస్తే సరిపోదు. కేవలం ఆత్మవిచారం చేస్తే వీడికి ఆత్మస్వరూపం దృఢం కాదు. అలా దృఢం కావాలంటే ముందు ఈశ్వర జ్ఞానం కలగాల. ఈశ్వర జ్ఞానం కలిగితే ఆ ఈశ్వరుడు ఆత్మస్వరూపం యొక్క సామర్థ్యం అర్థమైంది.
ఆ ఈశ్వరుని యొక్క స్వరూపంగా ఉన్నది ఇప్పుడు నేనే అనేటువంటిది ఇప్పుడు వీడికి అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ ఈశ్వరుని యొక్క స్వరూపం అనేటువంటిది ఆత్మ సామర్థ్యంతో ఉంది కాబట్టి ఇప్పుడు ఆత్మస్వరూపమే నేను అనేది ఇప్పుడు చాలా దగ్గరగా వెళ్ళిపోయి అప్పుడు ఆత్మ స్థితి అనేటువంటిది చాలా స్పష్టంగా కలుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఆత్మ స్థితి కలగాలనంటే ఈశ్వరునికి సంబంధించిన స్థితి వీడు ముందు కలగాలి. ఇలా ఈశ్వర స్వరూపానికి సంబంధించిన స్థితి కలిగిన తరువాత ఆత్మస్థితి కలుగుట అనేటువంటిది చాలా తొందరగా కలిగిపోతుంది, చాలా స్పష్టమైపోతుంది. కాబట్టి ఈశ్వరీయ జ్ఞానం అనేటువంటిది చాలా ప్రాధాన్యం. అందుకని అర్జునుడు ఏం చేస్తున్నాడంటే, కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్ కేసు కేసు చ భావేషు చింత్యోసి భగవన్మయ. హే యోగీశ్వర, నీ యొక్క సామర్థ్యమును తెలుసుకునుట ఎవడికి సాధ్యమవుతుంది? ఎవడికి సాధ్యం కాదు, అది నీకే సాధ్యమవుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నా కొరకు ఈ నీ యొక్క విభూతులు ఏవేవైతే నీ యొక్క సామర్థ్యం అనేటువంటిది ఎక్కడెక్కడ ప్రకటింపబడి ఉన్నదో, ఈ నీ యొక్క సామర్థ్యం ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రకటింపబడి ఉందో నాకు తెలిస్తే నేను విషయాలను చూస్తున్నాను. కానీ నువ్వు చెప్పిన తర్వాత ఏమవుతుందంటే, నేను విషయాల బదులు నీ సామర్థ్యాన్ని నేను గుర్తిస్తాను. నీ సామర్థ్యాన్ని గుర్తించేదాని వలన నేను ఈశ్వర భావనతో ఈశ్వరుని చూస్తాను. అప్పుడు విషయ భావన పోయి ఈశ్వర భావన అనేది నాకు దృఢమవుతుంది. అట్లా ఈశ్వర భావన దృఢమగుట కొరకు నేను నిన్ను అడుగుచున్నాను. నీ యొక్క విభూతులను, నీ యొక్క విస్తరేణ ఆత్మనోయోగం విభూతించ జనార్దన, విస్తారంగా నీ యొక్క విభూతిని నాకు కొద్దిగా వివరించి చెప్పుము. భూయ కథయ తృప్తిర్హి శృణోతో నాస్తి మే అమృతం. నాకు వింటూ ఉంటే, నీ తత్వం తెలుసుకుంటూ ఉంటే, అబ్బా నాకు తృప్తి అనేటువంటిది కలుగుటలేదు, ఇంకా విందామని నాకు అనిపిస్తుంది. కాబట్టి నా కొరకు నా పైన దయతో నాకు చెప్పవలసినది అని అడిగాడు. ఈశ్వరీయ జ్ఞానం బాగా గుర్తుపెట్టుకోండి. ఈశ్వరీయ జ్ఞానము కలిగితేనే ఆత్మజ్ఞానము దృఢమగుతుంది. ఈ ఈశ్వరీయ జ్ఞానము కలగకుండా ఆత్మజ్ఞానం దృఢం కావడం అనేటువంటిది జరగదు. అందుకే తత్వమసి మహావాక్యం. తత్ అంటే ఈశ్వరుడు, త్వం అంటే జీవుడు. ఇప్పుడు తత్పదార్థ విచారణ చేయాలా, త్వం పదార్థ విచారణ చేయాలి. ఈ త్వం పదార్థము తత్పదార్థము రెండింటికి సంబంధించి విచారణ చేసి రెండింటిలోనూ ఏది స్థిరముగా ఉన్నదో అది ఆత్మస్వరూపం, రెండింటికి ఆధారంగా ఉన్నటువంటిది, అది నేను అని దృఢం కావాల. అది తత్వమసి మహావాక్యం. ఇంకా మిగిలినవి కూడా అట్లాగే వస్తాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ఇవి కూడా అదే విషయాన్ని దృఢపరుస్తాయి. అందుకనే 7వ అధ్యాయంతో మొదలుపెట్టి 12వ అధ్యాయం వరకు తత్పదార్థ విచారణ. ఇప్పుడు చూడండి, అర్జునుడు అంతా ఏమడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, 7వ అధ్యాయం మొదలుపెట్టి భగవంతునికి సంబంధించినటువంటి వైభవాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. పరాప్రకృతి అపరాప్రకృతిని మొదలుపెట్టాడు 7వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలో ఆ ఈశ్వరుని యొక్క ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇదంతా చెప్పాడు. తర్వాత అగ్నిజ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం అని ఉత్తరాయణం గురించి, తర్వాత దక్షిణాయనం గురించి చెప్పాడు. శుక్లకృష్ణే గతిహేతే 2 మార్గాల గురించి చెప్పాడు. ఏ మార్గంలో పోతే రారు, మరి ఏ మార్గంలో పోతే మళ్ళీ తిరిగి వస్తారు, ఇవి చెప్పాడు.
రాజవిద్య రాజగుహ్యం దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ సకల ప్రపంచమంతా నాయందే ఉన్నది. నచమస్థాని భూతాన్ని పశ్చిమే యోగమేశ్వరం భూత భృన్నచ భూతస్థు మమాత్మ భూత భావన మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూత నచహం తేషవస్థిత. ఇట్లా భగవంతుడు చాలా బాగా వివరంగా చెప్పాడు. అంటే భగవంతుని గురించి చెప్తూ వస్తున్నాడు. ఇది తత్పదార్థ విచారణ, తత్పదార్థ శోధన అంటారు దీన్ని. కాబట్టి తత్పదార్థాన్ని గురించి విచారం జరుగుతోంది ఇక్కడ. అందుకనే ఇప్పుడు 10వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇంకొద్దిగా బాగా వివరంగా చెప్తున్నాడు. నాకు నీ గురించి బాగా తెలియాలి, ఈశ్వరుని గురించి బాగా తెలియాలి. ఈశ్వరుని గురించి బాగా తెలిస్తే ఏమవుతుంది? నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన ప్రభురవ్యయః అద్వైత సర్వభావానాం దేవస్తుర్యో విభుస్మృతః. ఇది గౌడపాదాచార్య స్వామి వారు చెప్పేటువంటిది కారిక. నివృత్తే సర్వ దుఃఖానాం, సర్వ దుఃఖములు ఏమైపోతాయి అంటే నివృత్తి అయిపోతాయి. ఎప్పుడు? ఈశానః ప్రభుః అవ్యయః, ఈశ్వరుడే ఈ సకలము నడిపిస్తున్నాడు, ఈశ్వరుడే ఈ సకలముగా ఉన్నాడు, ఈశ్వరుని యొక్క ప్రభావము లేనిది కించిత్ కూడా లేదు అని ఎవరికైతే తెలిసిందో వాడికి సర్వ దుఃఖములు నివృత్తి అయిపోతాయి. అద్వైత సర్వభావానాం, అద్వైత, ఇంతవరకు ద్వైతం ఉన్నిందే. ఏమని? నేను జీవుడని, ఇదంతా కూడా ఈశ్వరుడనే భావన ఉన్నది. ఇప్పుడేమైపోతాడు? ఈ ఈశ్వరుడే ఈ జీవుడిగా కూడా ఉన్నది, ఈశ్వరుడే జీవుడు అనేది ఇప్పుడు వాడికి విచారణ చేసిన తర్వాత దృఢమవుతుంది. దేవస్తుర్యో విభు స్మృత, స్మృత స్మృతి, ఇంతకుముందు వినినటువంటిది, ఇంతకుముందు ఉన్నటువంటిది ఇప్పుడు బాగా స్పష్టమవుతుంది. ఇలా స్పష్టమైన వాడికి ఉండేటువంటి దుఃఖములన్నీ తొలగిపోతాయి, దుఃఖములు అస్సలు ఉండవు వాడికి అని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. అందుకని ఈశ్వరీయ జ్ఞానం చాలా అవసరం. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఈశ్వరీయ జ్ఞానాన్ని పట్టుకుంటారు, కానీ ఆ ఈశ్వరీయ జ్ఞానములో వేరుగా ఖండములుగా చూస్తారు. అందువలన వాళ్ళకు ఉన్నటువంటి దుఃఖం అనేటువంటిది పోదు. ఎందుకంటే వాడు ఈశ్వరీయ జ్ఞానమేమో ద్వైతులు చెప్పినా విశిష్టాద్వైతులు చెప్పినా ఈశ్వరీయ జ్ఞానం చెప్తారు, కానీ ఈ జీవులందరూ వేరు అనేటువంటిది వాళ్ళు దృఢం చేసి పెట్టుకున్నారు. ఈ జగత్తు కూడా వేరు అనేటువంటిది కూడా దృఢం చేసి పెట్టుకున్నారు. ఇదంతా ఏమవుతుందంటే అద్వైతంలోకి వచ్చేటప్పటికీ మిగిలేదు. ఈశ్వరీయ వైభవమే ఇదంతా ఉన్నది అనేది అద్వైత భావన చేత వీడికి తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ప్రపంచం పైన ఈ ఈశ్వరుడు నేను అనేటువంటి భావన వీడికి దృఢమై ఈశ్వరీయ భావనలు నిలిచిపోతాడు. అప్పుడు అంతా నా దగ్గర ఉన్నప్పుడు ఇంక నేను వేరేది ఎందుకు, కోరేదేంది? అంతా నాదే, నాది కానిదంటూ ఏమీ లేదు అనేటువంటి స్థితికి వాడు చేరుకున్నాడు. అప్పుడు ఇంకా ప్రపంచం పైన ఆసక్తి వాడికి ఏ కోశాన ఉండదు. అందువలన ఇక్కడ అర్జునుడు ఈశ్వరుని యొక్క వైభవమును సూచిస్తూ ఆ ఈశ్వరు యొక్క వైభవాన్ని ఏ రూపముగా ఎక్కడెక్కడ నువ్వు ప్రకటింపబడుతున్నావు దాన్ని నాకు చెప్పు, నేను దాన్ని చూస్తాను అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా అది తెలుసుకున్నామని అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది? ఆ విషయములపైన పోయి తగులుకుంటున్నామే, ఆ విషయాన్ని చూసినప్పుడు ఓహో ఈ విషయం రూపంగా ఉన్నది ఇప్పుడు ఈశ్వరుడు ఇలా ఉన్నాడు అని మనం అలా చూసామని అనుకోండి, ఆ ఈశ్వర భావన వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇంకో జాగాకు పోయినావు, అక్కడ కూడా నీకు ఆ విషయం పైకిపోతుంది. అక్కడ చూస్తావు ఓహో ఈశ్వరుని యొక్క వైభవం ఇలా ఉన్నది.
నువ్వు ఎక్కడన్నా పో, నువ్వు ఏమన్నా చెయ్యి, అన్నీ ఉన్నటువంటిది ఈశ్వరుని యొక్క ప్రభావము చేతనే ఉన్నది అనేటువంటి జ్ఞానం దృఢమవుతుంది. అలా దృఢమైతే ఇంక నీ విషయాలపైన ఏం చేస్తావు? అంతా ఈశ్వరుడే, ఎక్కడ చూసినా ఈశ్వరుడు, ఈశ్వరుడు కానిదంటూ లేదు అనేటువంటి స్థితి వాడికి బాగా దృఢమైనప్పుడు వాడు స్పష్టంగా నిలిచిపోతాడు. అద్వైతం సమనుప్రాప్య జడవల్లోకమాచరేత్ తస్మాదేవం విదిత్వైనం అద్వైతే యోజయత్ స్మృతిం అద్వైతం సమనుప్రాప్య జడవత్ లోకమాచరేత్. ఈ లోకంలో వీడున్నప్పుడు ఇదంతా కూడా ఈశ్వరుడే, ఈశ్వరుని కంటే కించిత్తు కూడా వేరు లేదు అనేటువంటి ఆ భావన ఎప్పుడైతే దృఢమయ్యిందో అప్పుడు వీడు ఈ జగత్తులో ఎలా ఉంటాడంటే జడవత్, జడవత్ అంటే జడులాగా ఉంటాడు. జడు అంటే దీంట్లో నుంచి ఏమీ ప్రయోజనం లేదు, ఏమీ అవసరము లేదు, ప్రయోజనము లేదు, అవసరము లేదు అని ఉంటాడు. అలా ఉన్నాడే అతనిని జడు అని అంటారు. ఇప్పుడు అతను చేతగాకున్నాడా లేదా చేతయి ఉన్నాడా అని అంటే చేత కాకున్నట్లుగా అనుకుంటారు లోకంలో ఉండేవాళ్ళు. చేతగా కాదు, ఇదంతా లేనిది సత్యం కాదప్ప అని తనకు దృఢమైన జ్ఞానం ఉన్నది కాబట్టి దానిని చూచి వికారం చెందకుండా ఉంటాడు. అది చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. అద్వైత సర్వభావానాం. ఈ అద్వైత భావం అనేటువంటిది ఎవరికి వచ్చిందో అంటే ఈశ్వరుడే నేను, నేనే ఈశ్వరుడు, ఈశ్వరుడికి నాకు భేదము లేదు. ఆ దృఢత్వం ఎవడికొచ్చిందో అతనికి జడవత్ లోకమాచరేత్, జడులాగా లోకంలో ఉంటాడు. ఇప్పుడు ఇంకేముంది? ఇప్పుడు ఇంక ఆత్మస్వరూపంలోకి పోయేదానికి ఇంక వేరే ఏమీ, నీకు ఇంక వేరే అడ్డంకులు లేవు. ఏంటివి? ఏం అడ్డంకులు లేవు. ఆటోమేటిక్గా నువ్వు ఆత్మస్వరూపానికి వెళ్ళిపోవచ్చు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నిచిరాత్ పార్థ మయ్యావిశత చేతసాం మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. భగవంతుడు 12వ అధ్యాయంలో చెప్తున్నారు చూడండి. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు తత్పదార్థ శోధన చెప్పుకున్నాం కదా. తత్పదార్థం అంటే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని గురించి చెప్పుకున్నప్పుడు 12వ అధ్యాయం ఏమిటి? 7 నుంచి 12 వరకు కదా. 12వ అధ్యాయం చివరిది. దేనికి చివరిది? ఈ ద్వితీయ షట్కంలో చివరిది. అంటే భగవంతునికి సంబంధించి భగవంతుని యొక్క తత్వాన్ని చెప్పేటువంటిది చివరిది. అందుకని 12వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడు? మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఎవడైతే ఈ విధంగా ఉన్నాడో మనస్సును నా యందు నిలిపి బుద్ధిని నా పైన పెట్టి నా యంద ఎవడైతే ఉన్నాడో వానికి నేనేం చేస్తాను? నా నుంచి ఊర్ధ్వం, ఊర్ధ్వం అంటే పైకి, నా నుంచి పైకి పంపిస్తాను. అత ఊర్ధ్వం నా సంశయ. దీంట్లో సంశయమే లేదు. అంటే ఈశ్వరుడే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. అతనికి అంటే ఈశ్వరుని కంటే గొప్పది ఇంకేమిటి ఉండేది? ఒకటే, అదే ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూప జ్ఞానము కలిగేటట్లుగా నేనే అతనికి మార్గాన్ని సూచిస్తాను అని ఈశ్వరుడు చెప్తున్నాడు. చూడండి ఎట్లా ఉందా. కాబట్టి ఈశ్వరీయ జ్ఞానం ఖచ్చితంగా అవసరం. ఈశ్వరీయ జ్ఞానము లేకుండా ఈ యోగులు, సాంఖ్యులు ఇట్లా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ధ్యానం చేస్తూ, యోగం చేస్తూ, ఇంక వేరే వేరే విధంగా ఏదేదో చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈశ్వరుని భావన లేకుండానే
కేవలం యోగులు ఏం చేస్తారంటే ఈశ్వరుణ్ణి భావిస్తారు యోగులు, కానీ ఆ ఈశ్వరునికి నాకు భేదం ఉన్నదని అంగీకరించి వాడు యోగం చేస్తాడు. అందువలన యోగులుగా ఉండేటువంటి వాడు నిజమైనటువంటి మోక్షమును పొందుట అనేటువంటిది జరగదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈశ్వర వైభవం తెలుసుకోవాలి. అందుకోసం అర్జునుడు ప్రశ్న వేశాడు. దానికి భగవంతుడు అంటున్నాడు చూడండి, శ్రీ భగవానువాచ. దీంట్లోనే 10వ అధ్యాయంలోనే ఫస్ట్ శ్లోకంలోనే భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః. పరమం గొప్పదైనటువంటి విషయాలు నీకు నేను చెప్తున్నాను. ఎందుకు? నీవు ఎత్తే అహం ప్రియమాణాయ, నీవు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు. నువ్వు నాకు చాలా ప్రియమైన వాడు అంటే ఊరికేనే ప్రియమైనడా? అర్జునుడు శాస్త్రాన్ని ధర్మాన్ని ఖచ్చితంగా అనుసరించినటువంటి వాడు, శాస్త్రం ప్రకారం ఆచరించినాడు, ధర్మాన్ని ఉల్లంఘించలేదు. ధర్మాన్ని శాస్త్రాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు భగవంతునికి దగ్గరవుతారు. అలా అర్జునుడు అలా ఉన్నాడు కాబట్టి నీవు ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి నువ్వు యోగ్యుడవు. అందుకనే నేను ఈశ్వరుడుగా నీకు ఈశ్వర తత్వాన్ని నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను భూయేవ మహాబాహు అని అన్నాడు. అందుకోసమని భగవంతుడు తనకు అంటే ధర్మ ఆచరణ ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలనే దృష్టితో ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడు తన స్థితిని గురించి చాలా స్పష్టంగా తెలుసుకునేటట్లుగా చేస్తాడు. అదే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి. అర్జునుడు నీ యొక్క విభూతిని చెప్పు, ఎక్కడెక్కడ నీ యొక్క వైభవం ప్రకటింపబడుతూ ఉందో ఆడపోయినప్పుడంతా నేను నిన్ను చూస్తాను అని చెప్పానంటే భగవంతుడు ఏమంటున్నాడంటే హంతతే కథయిష్యామి. నాయనా నీకు ఏమి చెప్పాలప్ప నేను. హంతానంటే ఏమి చెప్పేదప్పా, ఏమని చెప్పేది నా గురించి నేను నీకు? నేను లేనిదేమైనా ఉందా? నేను కానిదేమైనా ఉందా? అటువంటి నా గురించి ఇంపార్టెంట్గా ఎక్కడెక్కడ ఉండవు ఎట్లెట్లుండవు అనేది చెప్పమంటే నేను ఏం చెప్తాను చెప్పండి అని భగవంతుడు ఏమంటున్నాడు. హంతతే కథయిష్యామి, హంతతే కథయిష్యామి. ఏమి చెప్పాలప్ప? దివ్యాహ్యాత్మ విభూతయ, దివ్యాహి ఆత్మ విభూతయ, ఆత్మస్వరూపం యొక్క ప్రభావము చేతనే ఈ సర్వము నిలబడినది. నువ్వు ఎక్కడన్నా ఉండి ఏమైనా చేస్తూ ఉంటా. ఏమండి, ఇది మనకు స్పష్టమైందని అనుకోండి. ఏమిటి? హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయ.
దివ్య హి ఆత్మవిభూతయ. ఆత్మవిభూతి నువ్వు ఇప్పుడు ఆ, మనం ఇక్కడ కూర్చో ఉన్నామండి. మనం కూర్చోండే ప్రదేశంలో వేడి ఉందా లేదా? చలి చలి అంటే చల్లదనం కూడా ఉందా లేదా? చల్లదనం ఉంది. చల్లదనం ఉందంటే దేనివల్ల ఉంది? అక్కడ నీటి ప్రభావం ఉంది కాబట్టి చల్లదనం తెలుస్తుంది. అదేవిధంగానే వేడి తెలుస్తుంది అనుకో, వేడి తెలుస్తుందంటే అక్కడ ఏమున్నట్లు? అగ్ని ప్రభావము వలననే మనకు వేడి తెలుస్తూ ఉంది. మనం కూర్చోండే ప్రదేశంలోనే నీటి ప్రభావము ఉంది, అగ్ని ప్రభావము ఉంది. రెండు ఉన్నాయి లేదా అండి? ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాయి. కానీ మనకు అవి కనిపిస్తున్నాయా? నీళ్లు కనిపిస్తూ ఉన్నదా? అగ్ని కనిపిస్తుందా? నీళ్లు కనిపించలే, అగ్ని కనిపించలే. కానీ వేడి తెలుస్తూ ఉంది, చల్లదనం తెలుస్తూ ఉంది. ఈ వేడిదనము చల్లదనము అక్కడ ఉన్నాయిగా, ఖాళీ ప్రదేశం ఇక్కడ నీ చుట్టూ ఉన్నాయిగా. అదేవిధంగానే ఆకాశం అంతటా ఉందా లేదా? ఇప్పుడు ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. ఈ ఖాళీ ప్రదేశం అంతా ఆకాశమే. ఈ ఆకాశం కూడా అంతటా ఉన్నది కదా. అంతటా ఉన్నటువంటి ఆకాశాన్ని నాకు ఆకాశం ఎక్కడుందో చూపించు అని అడిగితే ఎట్లా ఉంటుంది? ఎక్కడ చూపించాలా? ఆ విధంగా ఇక్కడ భగవంతుణ్ణి నీ విభూతులు చెప్పవయ్యా స్వామి అని చెప్పి అడిగితే భగవంతుడు ఏమంటున్నాడంటే, హో రే నాయనా, నేను ఏమి చెప్పేది, ఎక్కడ ఉండదని చెప్పేది, ఎక్కడ లేదని చెప్పేది. ఆకాశము లేని ప్రదేశం ఉందా? ఆకాశము లేని ప్రదేశమే లేదు. ఆ విధముగా ఆత్మస్వరూపము కానిది అంటే ఈశ్వరుడు కానిది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈశ్వరుని తీసుకోండి, ఆత్మస్వరూపం వల్ల మాట్లాడుకుందాం. ఈశ్వరుడు కానిది అణువు కూడా లేదు. అంటే మనం ఎక్కడ ఉంటే అక్కడంతా ఈశ్వరునికి తెలుస్తూ ఉందా లేదా? నా పరిస్థితి అంతా ఇప్పుడు ఈశ్వరునికి తెలుసునా తెలియదా? ఆ ఈశ్వరుడు వీడు ఏమేమి చేస్తున్నాడో తెలుసు కదా ఈశ్వరునికి. నా సంరక్షణ బాధ్యత అంతా ఈశ్వరుడు తీసుకున్నాడా లేదా? కానీ మనమేమనుకుంటా ఉంటాం, ఆ దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఏం చేస్తున్నాడో మా గురించి తెలియదు అని చెప్పి మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి పోయి ఆ పూజారిని పట్టుకొని ఆయనకు ఏదో 10-20 దక్షిణ తాంబూలం ఇచ్చి ఆడ మనకు సంబంధించిన కులము గోత్రము అవన్నీ చెప్పి మన పేర్లన్నింటినీ చెప్పి వీడేమో ఒకడు పోయి ఉంటాడు 10 మంది పేర్లు చెప్తాడు. ఇంతమంది పేర్లు చెప్పి ఇంతమంది పేర్లతో అక్కడ భగవంతునికి పూజ చేపిస్తూ ఉంటాడు. ఏమండి, భగవంతుని దగ్గరికి పోయి ఇప్పుడు ఆయన చెప్తేనేనా నువ్వు వచ్చినావు దేవస్థానానికి అని తెలిసేది ఆయనకు, దేవునికి? లేకపోతే దేవునికి తెలీదా? ఇప్పుడు చూడండి, నువ్వు ఎక్కడ ఉన్నా ఏమి చేస్తూ ఉన్నా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఉండినా అందరిని గురించి తెలిసిన వాడేవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరునికి తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే నా గురించి కూడా ఈశ్వరునికి బాగా బ్రహ్మాండంగా తెలుసు. నన్ను ఏ విధంగా చూసుకుంటున్నాడనేటువంటిది ఆ ఈశ్వరుడే చూసుకుంటున్నాడనేటువంటిది ఇప్పుడు మనం దాన్ని స్పష్టం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు? ఈశ్వరుడు లేనిది కించిత్తు కూడా లేదు, వేరే లేదు. అంటే ఈశ్వరునికి నేను చేస్తూ ఉండేది అంత తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి దీక్ష తీసుకున్నారండి, అయ్యప్ప స్వామి దీక్ష అని అనుకుందాం ఉదాహరణకి. ఈ అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత వీళ్ళు పొద్దున్నే సాయంకాలము ఏం చేస్తారంటే చన్నీటి స్నానం చేసి కూర్చొని కొంతసేపు భజన చేసుకుంటారు. భజన చేసుకొని మళ్ళీ వీళ్ళ పనులు ఏదో చేసుకుంటారు. మళ్ళీ సాయంకాలం మళ్ళీ స్నానం చేసి మళ్ళీ భజన చేసుకుంటారు. బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీడు అయ్యప్ప స్వామి యొక్క దీక్ష అయితే తీసుకున్నాడు, మనస్సులో మాత్రము
అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తాడు. కానీ అయ్యప్ప స్వామిని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే వీడి మనసులో వేరే కోరిక ఒకటి ఉంది. ఆ కోరికలు 1, 2, 3 ఎన్నో ఉంటాయి. ఆ కోరికలను తీర్చుకునే దాని కొరకు ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షను వేశాడు. ఇప్పుడు ఆ కోరికల గురించి అయ్యప్ప స్వామికి తెలియదా? అయ్యప్ప స్వామిగా ఉన్నది కూడా ఎవరు? ఈశ్వరుడే. అయ్యప్ప స్వామి ద్వారా నీకు కోరికలను తీరుస్తూ ఉండేది కూడా ఈశ్వరుడే. ఏమంటే ఈశ్వరుడే నీకు తీరుస్తూ ఉంటే ఇప్పుడు ఈశ్వరుణ్ణి గుర్తించలేకుండా అయ్యప్ప స్వామి సపరేట్ అని అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నావు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడమే కాకుండా ఈ అయ్యప్ప స్వామిని నీవు పట్టుకొని నీ మనస్సులో వేరే కోరికలను పెట్టుకొని ఆ కోరికలను అనుసరించి అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నావు. అంటే ఇప్పుడు ఏమైపోయింది? నీకు కోరికల ప్రభావం ఎక్కువగా ఉందా లేదా అయ్యప్ప స్వామి ప్రభావం ఎక్కువగా ఉందా అని అంటే అయ్యప్ప స్వామిని పేరుకు అక్కడ పిలుస్తున్నాడే కానీ లోపలంతా కూడా కోరికలే. ఆ కోరికలే అయ్యప్పని పిలిచేటట్లు చేస్తూ ఉంది. కోరిక లేకపోతే అయ్యప్ప స్వామిని పిలుస్తాడా? పిలవడు. అంటే ఇప్పుడు కోరిక పిలిచేటట్లు చేసిందా లేకపోతే అయ్యప్ప స్వామిని పిలిచాడా? కోరిక అయ్యప్ప స్వామిని పిలిచేటట్లు చేసింది. ఏమంటే ఆ విషయం అర్థమవుతుందిగా? అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామిని అయ్యప్ప స్వామిగా పిలిచాడా? అయ్యప్ప స్వామిని అయ్యప్ప స్వామిగా పిలిచలేదు, కోరిక రూపంగా పిలుస్తున్నాడు. అంటే నువ్వు పిలిచే దాని వెనకాల కోరిక అనేది బలంగా ఉందా లేదా? ఏమి రెడ్డి గారు నిద్ర వస్తుందా? కొద్దిగా కోరికలు బలంగా ఉంటేనే స్వామి అది వాస్తవం. మాలేసే వాళ్ళు 99% ఇప్పుడు కోరికల కోసమే మాలేస్తారు. నేనేమంటున్నానంటే కేవలం అయ్యప్ప స్వామిని ఒకరినే కాదు, ఏ భక్తి పూజలు ఏ దీక్ష చేసినా తిరుమలకు పోయాడు అనుకోండి, ఒకవేళ తిరుమలకు కానీ శివునికి కానీ ఏదన్నా కానీ వారికి కానీ ఏదో వాళ్ళ కోరికలు తీరవాలని వేస్తారు, మాలేస్తారు. అంటే ఇప్పుడు ఇతనికి ఈశ్వరీయ జ్ఞానం తెలుసా? ఈశ్వరుని గురించి ఏం తెలుసు? ఈశ్వరుని గురించి తెలియదు. వీడికి ఈశ్వరుని గురించి తెలియదు కానీ ఈశ్వరునికి వీని గురించి తెలియదా? చెప్పండి. ఈశ్వరునికి వీని గురించి తెలుసు, వీడికి సంబంధించింది తెలుసు, వీడి మనసులో ఉండేది తెలుసు, వీడికి అన్నీ తెలుసు. అందుకు చెప్తున్నాడు దివ్యాహ్యాత్మ విభూతయ. నా దివ్యమైన వైభవముని ఏమని చెప్పమంటావు? ఎక్కడ లేనని చెప్పమంటావు? ఎక్కడ ఉన్నానని చెప్పమంటావు? ఎక్కడ గొప్పదని చెప్పమంటావు? ఎక్కడ గొప్పది కాదని ఏం చెప్పమంటావబ్బా? ఎలా చెప్పేది? ఇది నాకు పెద్ద గడ్డు పరీక్షణ అయిపోయినాయి అన్నట్లుగా భగవంతుడు దాన్ని చెప్తున్నారు. ఇది మనకు అర్థమైంది అనుకోండి. ఇది మనకు అర్థమైతే ఇప్పుడు భగవంతుణ్ణి సపరేట్గా ఈశ్వరుడు అనేటువంటి వాడు వేరే ఎక్కడ ఉన్నాడు, ఆయనకు నేను ఇలా చెయ్యాలి అనేటువంటిది ఏమన్నా ఒకటి ఉంటుందా? అంటే ఈశ్వరునికి తెలియదు ఏముంది? ఈశ్వరుడు కాందేముంది? నేను ఎప్పుడు ఈశ్వరుని ఒడిలోనే ఉన్నాను, ఆ ఈశ్వరుడే నన్ను పట్టుకొని ఉన్నాడు, ఈశ్వరుడే నా చుట్టూ ఉన్నాడు, నా చుట్టూ ఉండి నన్ను నడిపిస్తున్నటువంటిది ఈశ్వరుడే. చూడండి ఎట్లా వచ్చేసింది. ఇప్పుడు ఈ భగవంతుని మాట ఎంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంది చూడండి. ఇట్లా వచ్చిందని అనుకోండి. ఇప్పుడు వీడికి ఇప్పుడు ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడా లేదా చుట్టూ ఉన్నాడా? చుట్టూ ఉండేదంతా ఈశ్వరుడే. వైకుంఠం నువ్వు ఏది అనుకుంటున్నావు అది కూడా ఈశ్వరుడే, ఇది కూడా ఈశ్వరుడే, నా చుట్టూ ఉన్నది ఈశ్వరుడే, చివరికి నా శరీర రూపంగా ఉండేది కూడా ఈశ్వరుడే, అన్నీ ఈశ్వరుని వైభవమే. ఈ ఒక్క పాయింట్ చాలు పట్టుకుంటే ఎంత తేలికైపోతుందంటే
మనస్సు, శరీరం అంతా తేలికైపోతుంది. చూడండి, విభూతులు చెప్పడం కోసం మొదలుపెట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఏమని చెప్పమంటావప్పా, నేను కానిదంటూ ఏమీ లేదు అని ఇక్కడ చెప్పడానికి, అంటే మన మనస్సుకు అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి హంతతే కథయిష్యామి. ఇప్పుడు మామూలుగా చేయి పట్టుకుంటాం చూడు, తల పట్టుకుంటామే మనం, అట్లా భగవంతుడు తల పట్టుకుంటాడు. ఏమని చెప్పమంటావు, నేను కాందేదయ్యా నాయన, నేను కాందేది అని ఇప్పుడు భగవంతుడు ఇక్కడ చెప్తూ, ఇంకా దాన్ని చెప్పడం కోసం అయినా అడిగాడు కాబట్టి దానికోసం చెప్పడం కోసం గాను ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు అనే విషయాన్ని మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం కేవలమ్మా. ఓం హరి ఓం, ఓం.